హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను రవిరామ్ని. నేనైతే చాలా బాగున్నాను. ఇదిగోండి, మా ఆయన అయితే డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చాడనమాట. ఇదిగో ఇది తీసుకొచ్చాడు. మాకు ఇక్కడ ఎండలు బాగా ముదిరిపోయినాయండి. అప్పుడే ఉందిలే, మార్చి వచ్చి ఇంకా ఏప్రిల్ కూడా వస్తుంది కదా, బాగా ఎండిపోయాం, బాగా ఎండలు ఎక్కువైపోయినాయి. సో కూలింగ్ వాటర్ కోసం అయితే మాకైతే ఫ్రిడ్జ్ లేదు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది, కానీ మేమైతే తెచ్చుకోలేదు ఇంకా. సో కూలింగ్ వాటర్ కోసమని మాకు తీసుకొచ్చాడు. ఇది చాలా కూల్గా ఉంటాయి దీనిలో వాటరు. బరువుగా ఉంది, ఏమేమి తీసుకొచ్చాడు మరి చూద్దాం ఒకసారి. ఇదిగోండి, కూతురు కోసం తెచ్చాడు కుర్కురే ప్యాకెట్స్. ఇది వచ్చేసి పాలు, పెరుగు. మ్యాంగో జ్యూసులు, ముగ్గురికి 3 మ్యాంగో జ్యూసులు. ఇంకా ఇదేంటో ఉంది కవరు. ఓకే ఇది నాకు అర్థమైందిలేండి, ఇది బయటికి చూపించలేము. లేడీస్ ఐటమ్స్ అనమాట. నేను చిన్నది తెమ్మన్నాను, పెద్దది తీసుకొచ్చినట్టున్నాడు ప్యాకెట్ ఒకసారి. సో ఇదన్నమాట మా ఆయన తీసుకొచ్చినవి. రోజు మాకైతే మా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాం నేను, మా అమ్మాయి. ఇదిగో చూడండి, ఇప్పటికీ గేట్ కాడికి 4-5 సార్లు తిరిగింది డాడీ వచ్చాడమ్మా అని. ఎందుకంటే డాడీ వస్తే పప్పులు చేస్తాడు కదా. అదిగో వాళ్ళ డాడీ నిన్న తీసుకొచ్చాడు కేజీ లడ్లు. అవి ఇప్పుడు వాళ్ళ డాడీ తెచ్చిన ఆ పప్పులు చూసి ఈ లడ్డు వద్దంట, సగం తిని నాకు ఇచ్చేసింది. చూడండి, వద్దా లడ్డు, ఎందుకు? కుర్కురే తింటా, అదిగో జ్యూస్ కావాలంట, అందుకని లడ్డు నా మొహాన్ని పడేసింది. రోజు మా ఆయన కోసం అయితే మేమిద్దరం అయితే వెయిటింగ్ చేస్తాం అనమాట, ఏం పప్పులు చేస్తాడా మా ఆయన వస్తూ అనమాట. సో మీరు కూడా ఎంతమంది ఇలా వెయిటింగ్ చేస్తూ ఉంటారు నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాగుందా మాది కొత్తది ఫిల్టర్ది? ఓకేనా? ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను.